పురాణ పురుషుడు అధ్యాయం 4. వైశాఖ బహుళ పాడ్యమి నాటి రాత్రి మొదటి జాము వెన్నెలలు యమున నీటిపై ప్రతిబింబించి కొన్ని కోట్ల వెండి నాణెములు నీలమణులతో కలబోయిచున్నట్లు ఉండెను. గ్రీష్మాతపముల వలన వడదెబ్బ సోకి జ్వరతీవ్రత చెందిన మందవాయువులు యమునా తీరమున జలములను కదిలించి తమ దేహములపై జల్లుకొనుచుండగా వెన్నెలలు చల్లని ఉపచారములు చేయుచు వాయువులను యమునా తీరము నుండి మెల్లగా లేవదీసి ఆ పశ్చిమ కూలమునున్న మధురానగరము రాచబాటల్లోనికి నడిపించి రాజభవనముల ద్వారముల నుండి గవాక్షజాలకముల నుండి కంసుని రాజప్రాసాదము లోపలి విశాల చంద్రశాల యందున్న పర్యంకములను చేర్చుచున్నవి. అందొక పర్యంకముపై కైలాస శిఖరము వలె నిశ్చలమయ్యున్న యొక్క జటాజూటములు స్పృశించుచున్నవి. గవాక్షము నుండి పిల్లవాయువులతో వెంట వచ్చిన వెన్నెలలు అతని ఉన్నత జటాజూటమునందలి తెల్లని కేశములపై బడి మెరుపు తీగలను పుట్టించుచున్నవి. ఆసీనుడై ఉన్న ప్రాంశ విగ్రహము గల వ్యక్తి చుట్టూను ఆవరించి ఉన్న ఆకాశమునందు మంద్రమంద్రముగా వీణమీటుల శబ్దములు వినిపించుచున్నవి. మందస్మితమైన అర్ధనిమీలితములైన మహానుభావుని నేత్రములు సగము విచ్చుకొనిన తెల్ల కలువ మొగ్గల వలె ఉన్నవి. పక్కన నల్లని దారుపీఠముపై వీణయు కమండలువు భద్రము చేయబడి ఉన్నవి. అతని పాదపీఠమునకు సమీపమున రత్నకంబడముపై ఆసీనుడై ఉన్న కుండల కిరీట కంకణధారి పెద్ద కన్నులవాడు కోరమీసములవాడు నమస్కరించి ఇట్లనెను: తాము సర్వజ్ఞులు, అతీతానాగత ప్రజ్ఞ కలవారు. యుగ పరివర్తనమునకు అనుకూలముగా పరాశర మునీంద్రులకు బాల్యముననే తాము విష్ణుమంత్రం ఉపదేశించరని పెద్దలు చెప్పుదురు. తాము నిరంతర నారాయణ మంత్రోచ్చారణము శ్వాసగా జపింతురని మా తండ్రి ఉగ్రసేనుడు తెలిపెను. నాకును విష్ణుమంత్రం ఉపదేశింపుడని తాము వేడుకొంటిని. తాము వాసుదేవ మంత్రం ఉపదేశింతుమనియు సమయమునకై వేచి ఉండమనియు సెలవిచ్చిరి. తలవని తలంపుగా నేడు తమరు మా ఇంట పాదము పెట్టుట మాకు ఆశ్చర్యము కలిగించినది. నాకు ఆ సమయం సమీపించనేమో సెలవిండు. నారదుడు: కంస, నీవు నిరంతర మద్యపాన నిష్ఠాగరిష్ఠుడవు. దానికన్నా వాసుదేవ మంత్రం రుచిగా నుండునని నమ్ముచున్నావా? కంసుడు: ఆత్మసాధనకు దేహముతో సంబంధమేమి? నారదుడు: ఆత్మను ఆశ్రయించుకుని శిష్యుని వలె చిరించినదే కదా దేహము. నిరంతరము రాజకీయ కుట్రలో మునిగి హత్యలు చేయుచున్న నీ మనసునకు మంత్రోపాసన మెట్లు సాధ్యము? కంసుడు: రాజకీయములు రాజునైన నాకు తప్పవు. అవి నా మనస్సునంటవు. హత్యలు చేయునది నా శరీరము, నేను కాదు. అయినను హత్య అయనున్నది చేయబడివాడు పూర్వకర్మను అనుసరించి ఉండినే కానీ చేయువానికి కర్తృత్వం ఎక్కడిది? నేను ప్రభువుకుటకు ఇష్టము లేని వారు ప్రజలను నాపై తిరుగుబాటు చేయించి తమ దుష్కర్మకు లోనై తామే చనిపోయిరి. నేను దయ ఎరుగని వాడను కాను. నన్ను దుష్టునిగా నిర్ణయించి నేను రాజగుటకు ఇష్టపడిన మా తండ్రి ఉగ్రసేనుని చంపక కారాబద్ధుని చేసి తిని. ఇక దేవకుని పుత్రి యొక్క దేవకి శిశువులను హత్య చేస్తున్న ప్రజలు నినాదములు రేపుచున్నారు. సత్యము తమ బోటి పెద్దలకు గోచరించునే గాని పామరులకు ఎట్లు తెలియను? తనకు మారిన ధర్మం మొదలు చెడ్డ బేరము. దేవకి గర్భమున పుట్టిన శిశువు నన్ను చంపునని అశరీరవాణి స్పష్టముగా వినిపించినది. నన్ను నేను రక్షించుకున్నట్టు తప్పగునా? నారదుడు: వాసుదేవ మంత్రం ఉపదేశింపమంటివి కదా, ఆ వాసుదేవుడిని నిన్ను రక్షించిన నమ్మకము లేదా? కంసుడు: ఇంతవరకు నేను ఎరుగని దేవుడు నన్ను రక్షించునని ఎట్లు నమ్మగలను? నారదుడు: నిన్ను చంపునది అష్టమ గర్భమున పుట్టినవాడని కదా, మరి మిగిలిన వారిని ఎందుకు చంపితివి? కంసుడు: ఏమో, ఎవరు చెప్పగలరు? వ్రణశేషము శత్రుశేషము ఉంచరాదని మీ బోటి పెద్దలు చెప్పుదురు. వసుదేవుడు నాకు గర్భశత్రువు. అతనికి దేవకినిచ్చి నా తండ్రి నన్ను అవమానించను. అయినను సహించి వధూవరుల సంతోషముతో రథమున సాగనంపుటకు సిద్ధపడి తిని. ఇంతలో అశరీరవాణి వినిపించినది. నారదుడు: వసుదేవుడు నీకు గర్భశత్రువు ఎట్లయ్యను? స్వరసేనుని వంశము వాడకు వసుదేవుడు ఈ మధురారాజ్యమునకు వారసుడు. అతడు రాజ్య పరిత్యాగము చేసి గోగణములను సేవించుచు గ్రామ పెద్దలను ఉద్ధరించుటకు దీక్ష వహించను కనుక నీ తండ్రి ఈ రాజ్యమునకు రాజయ్యను. నీవు తండ్రిని చెరపెట్టి ప్రభువుగా మెలుగుచున్నావు. మరి శత్రుత్వం వసుదేవుని యందున్నదని అనుట ఎట్లు? కంసుడు: నిష్పక్షపాతముగా చూచినచో ఈ మధురారాజ్యం వసుదేవునిది కూడా కాదు, చంద్రవంశీయులదే కాదు.
విదేశీయులైన యవనులు గెలుచుకున్నది. త్రేతాయుగమున దశరథుని కాలమున లవణాసురుడను యవన ప్రభువు పరిపాలించెను. రాముని అరణ్యవాస కాలమున రాజ్యం అరాచకము కాగా లవణాసురుడు విజృంభించి లోకకంటకుడై ప్రవర్తించెను. ఉప్పు వాణిజ్యమునకని పేరు పెట్టి కొన్ని వేల యవన కుటుంబముల భరత భూమిలోనికి దింపెను. వారందరూ వేదధర్మ విరోధులై బ్రహ్మావర్తమందలి ఆచారముల రూపుమాపై యత్నించిరి. ప్రజలను పీడించిరి. ధనికులై ఈ దేశమును స్థిరపడిరి. రాముడు పట్టాభిషిక్తుడైన వెనుక శత్రుఘ్నుడు లవణాసురుని చంపెను. అప్పటి నుండి సూర్యవంశం వారే మధురలో వేదధర్మము నిలబెట్టిన ప్రభువులు. కాలక్రమమున సూరసేనుడు మధురను ఆక్రమించి ప్రభువయ్యను. అతడే దీనికి వారసుడు కానప్పుడు వసుదేవుడిట్లగును. నారదుడు: కనుక నీవు రాజగుటిలో తప్పు లేదందువు, బుద్ధిమంతుడువు. నీకు వసుదేవుడు శత్రువుగుటకు కారణం ఇదియే అనుకొందును. కంసుడు: రాజ్యము పరిపాలకుల కోసము కాదనియు రాజు ప్రజల కోసమనియు వసుదేవుని సిద్ధాంతము. అది మంచిదే. రాజులందరూ ప్రజలను కాపాడక నమిలి భక్షించుచున్నారా? వసుదేవునికి అధికారం అన్నచో గిట్టదు. ప్రభుత్వమును కూలద్రోయి బుద్ధి కలవాడతడు. సంపద అనగా ధనము కాదనియు గోవులు సస్యము మాత్రమే సంపదనియు అతడి మతము. గోవులను సస్యమును స్వేచ్ఛగా అనుభవింపనిచ్చినచో ప్రజల పరిపాలకులను లెక్క చేయుదురా? ప్రజలను ప్రభువులకు అధీనులుగా చేయనచో శాంతిగా జీవింపరు. ప్రజలను పిడికిట పట్టి ఉంచుటకు ధనము ముఖ్య సాధనం. ధనము అధికారమును పుట్టించును. అధికారం అంతర్యామి దేవతగా ప్రజలను పట్టి ఉంచును. మా తండ్రి కూడా నా ఈ సిద్ధాంతమునకు అంగీకరింపడు. కనుకనే దేశక్షేమమును కోరి మా తండ్రిని వసుదేవుని కారాబద్ధులను చేయవలసి వచ్చినది. ఇందు నాకు స్వార్థం ఏమీనూ లేదు. అంతేకాదు, వసుదేవుడు గ్రామములలో కర్షకులను పశుపాలకులను బలిష్ఠులను చేసి రెచ్చగొట్టి గ్రామ పరిపాలన ఏర్పరచెను. తన ఈ ప్రణాళికకు మొట్టమొదటి సాధనముగా వ్రజమను గ్రామమును స్వీకరించెను. అందు నందగోపుడను వానికి గోగణములకు సస్య సంపదకు రాజుగా చేసి మాకు రాజద్రోహం చేసెను. సహించి ఎవరుకుంటవి. 10 సంవత్సరములలో గోవర్ధనగిరి చుట్టూనున్న 500 గ్రామములను వ్రజ పరిపాలకములుగా చేసెను. నందగోపుడు వైశ్యుడు. క్షీరం అమ్ముకొని సస్యం అమ్ముకొని మధురానగరునకు రాకపోకలు చేయుచు మా అనుమతితో ద్రవ్య వినిమయము పొందవలసిన వైశ్యులు మాతో ద్రవ్యముతో సంబంధము లేక స్వతంత్రముగా సంపదను అనుభవించుచు ప్రభువులుగా మెలుగుచున్నారు. వైశ్యులు ప్రభువులైనచో భరతభూమిని ఏ యవనులకో బర్బరులకో బేరము పెట్టుదురు. దానిని అరికట్టి అణచుటకై వసుదేవుని కారాబద్ధుని చేయుట మాకు కర్తవ్యము కాదందురా? నారదుడు: కాదనము. కానీ ఈ తర్కము కలవానికి సనాతన ధర్మం బోధించి లాభము లేదు. నా విష్ణు పృథివీపతి అనే వాక్యమును అనుసరించి ప్రజల సుకృత దుష్కృతములను బట్టి ప్రభుత్వములు ఏర్పడుచుండును. ఏ ప్రభుత్వమునందైనను విష్ణుశక్తియే పరిపాలించుచు ప్రజలకు తగిన విధమున మెలగుచుండును. ఆ విష్ణువే మీ దేవకి గర్భమున పుట్టి నిన్ను చంపునని అశరీరవాణి పలికినది కదా. దానిని బట్టియే నీవు కల్పించిన మార్గము ధర్మమో అధర్మమో తెలుసుకొనవచ్చును. కంసుడు: ఈ సిద్ధాంతము సత్యము కాదని తెలుపుటకే దేవకీ వసుదేవుని చెరపట్టి తిని. ఆమె అష్టమ గర్భము నష్టమైనచో మీరు రాజధర్మమును గూర్చిన అభిప్రాయములను మార్చుకుందురా? నారదుడు: అట్లే జరిగిన నాడు నేనే ఎలా విష్ణువు కూడా మార్చుకొనవలసి ఉండును. ఇంతకునూ నీకు వాసుదేవ మంత్రం ఎందులకు? కంసుడు: వాసుదేవుడే నా మూలమున రాజధర్మము స్థాపింపగలడని లోకమునకు తెలియటకు. నారదుడు: ఇప్పుడు దేవకి అష్టమ గర్భము ధరించి ఉన్నది కదా, ఇంతలో మంత్రమెందులకు? నీవు బలాబలములు తేల్చుకున్న వెంటనే నేనునో వాసుదేవ మంత్రమును నీవు నిమిత్తముగా వ్యాపింపజేయుటకై మధురకు వచ్చేదను.